హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకు వచ్చినటువంటి ఒక అప్లికేషన్ లింక్, డ్రైవ్ లింక్ను మన మొబైల్లోని మై డ్రైవ్లో ఎలా సేవ్ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి చూపించే ప్రయత్నం చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి సజెస్ట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ ఇదివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. వెంటనే పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్స్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు యూట్యూబ్ నోటిఫికేషన్స్ రూపంలో యాక్టివిటీ అనే ఆప్షన్లో ఉంటాయి. అప్పుడు మీరు నా వీడియోలు మిస్ కాకుండా ప్రతి వీడియోను చూసే అవకాశం ఉంటుంది. మరింత ఆలస్యం, వీడియోని ప్రారంభిద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇక్కడ మనకు సోషల్ మీడియా ద్వారా మనకు గూగుల్ డ్రైవ్ లింక్స్, అప్లికేషన్ సంబంధించిన లింక్స్ వస్తూ ఉంటాయి. వేరే వాళ్ళు ఇండివిజువల్ కావచ్చు లేదా గ్రూప్స్లో కావచ్చు షేర్ చేస్తూ ఉంటారు. అలా షేర్ చేసినటువంటి అప్లికేషన్ ఒకదాన్ని మనం ఇక్కడ తీసుకొని దాన్ని గూగుల్ డ్రైవ్లో, మన మొబైల్లో ఉన్న గూగుల్ డ్రైవ్లో అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడానికి కోసం ఎలా సేవ్ చేసుకోవాలి అనే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను వాట్సాప్లో నాకు ఒక గూగుల్ డ్రైవ్ అప్లికేషన్ వచ్చింది. దాన్ని నేను ఎలా సేవ్ చేయాలి అని చూద్దాం. నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, వాట్సాప్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఒక చాట్, నా ఇండివిజువల్ చాట్ చూస్తాను. ఓకే, ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ వీడియోడర్ అనే అప్లికేషన్ ఉంది. 14.1 అనే వీడియోడర్ అప్లికేషన్ ఉంది. దీన్ని నేను నాకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవడానికి కోసం, లేదా ఇప్పుడే ఇన్స్టాల్ చేసి ఎప్పుడైనా నా మొబైల్ని ఫార్మేట్ చేసినప్పుడు లేదా వీడియోడర్ని అన్ఇన్స్టాల్ చేసినప్పుడు మళ్ళీ ఎవరిని అడగకుండా నా అంతటి నేనే ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక సోర్స్ లాగా పెట్టుకొని సేవ్ చేసుకోవడానికి గూగుల్ డ్రైవ్ మనకు బాగా ఉపయోగపడుతుంది. దానిలో ఎలా సేవ్ చేయాలి, ఇన్స్టాల్ చేయకముందు సేవ్ చేయొచ్చు, ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం సేవ్ చేసుకోవచ్చు. ఎలా సేవ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు దీని మీద డబుల్ ట్యాప్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ ఓపెన్ కావాలి, డ్రైవ్ లింక్ ఓపెన్ అవ్వాలి, డౌన్లోడ్ అవ్వాలి. మనకు డబుల్ ట్యాప్ చేస్తున్నాను. సెలెక్ట్ అన్ అకౌంట్. నెక్స్ట్ డబుల్ ట్యాప్ చేసినట్టు సెలెక్ట్ అకౌంట్ అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నాకు 2-3 మెయిల్స్ ఉన్నాయి. ఒకే మొబైల్లో 2-3 మెయిల్స్ ఉంటే ఈ విధంగా అడుగుతుంది. ఒకే మెయిల్లో ఒకే మొబైల్లో ఒకే మెయిల్ ఐడి ఉందనుకోండి. ఇప్పుడు మీరు ఒకే మెయిల్ ఇచ్చాను అనుకుంటే ఏం అడుగు, డైరెక్ట్గా డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. నాకు చూడండి, రైట్ సైడ్ చేస్తున్నాను. ఇదొకటి, ఇదొకటి, gbn.hasanti@gmail.com అనేది చెక్ అయింది కాబట్టి నేను ఇక్కడ ఓకే ఇస్తున్నాను. డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. రైట్, ఓపెన్ అవుతుంది చూడండి. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మనకు డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఏమో ఆప్షన్ వస్తుందో చూద్దాం. Do you want to install an update to this existing application? Yes. Your existing data will not be lost. The updated application will get access to. అంటే ఈ ప్రీమియం, ఈ వర్షన్కి సంబంధించిన అప్లికేషన్ మన దగ్గర ఉన్నట్టయితే, ముందే ఉన్నట్టయితే, వర్షన్ అంటే ఎర్లియర్ వర్షన్, దీనికంటే తక్కువ వర్షన్ ఉన్నా లేదా ఇదే వర్షన్ ఉన్నా మనకు అప్డేటెడ్ వర్షన్ ఇది ఇన్స్టాల్ చేయాలా అని అడుగుతుంది. ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు ముందున్న డేటా ఏమి పోదు, అప్డేట్స్ మాత్రమే యాడ్ అయితే అని అడుగుతుంది. This update required no new permissions. ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చేసి ఉంటాం కాబట్టి నో న్యూ పర్మిషన్స్. క్యాన్సల్. ఇన్స్టాల్ మీద డబుల్ ట్యాప్ చేస్తే ఇన్స్టాల్ స్టార్ట్ అయిపోతుంది. ఇన్స్టాల్ మీద డబుల్ ట్యాప్ చేస్తే మనకు ఇక్కడ ఇన్స్టాల్ స్టార్ట్ అయిపోతుంది కదా. మనకి ఇన్స్టాల్ వద్దు, బయటకు వచ్చేస్తాను. ఓకే, బయటకు వచ్చేసాను. ఇన్స్టాల్ మీద మనకు అవసరం లేదు. సారీ, ఇక్కడ మనము డ్రైవ్కి వెళ్దాం. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ అయింది కదా, ఇన్స్టాల్ కాలేదు, ఓన్లీ డౌన్లోడ్ అయింది మన ఫోన్లో. మన డ్రైవ్లో ఉందా, ఎక్కడుందో చూద్దాం ఒకసారి. ఓకే, యాప్స్ ఓపెన్ చేశాను. గూగుల్ ఫోల్డర్లో నాకు సామ్సంగ్, నేను ఫోన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి
ఈ సామ్సంగ్ వాళ్ళు ఫోల్డర్స్ ఇస్తారు. దానిలో గూగుల్ ఫోల్డర్లో నాకు గూగుల్ డ్రైవ్ అనే ఆప్షన్ ఉంది. గూగుల్ ఫోల్డర్ మీద డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Page 1. Hangouts. Drive. డ్రైవ్ మీద డబుల్ ట్యాప్ చేస్తాను. రైట్, Viewing as list. viewing Refreshing. as a list, Using refreshing, account. using account gbn.asap@gmail.com. gmail.com. రైట్, ఇక్కడ డ్రైవ్లో మనకు క్విక్ యాక్సెస్ అనే అప్లికేషన్ ఉంటుంది. ఈ క్విక్ యాక్సెస్లో ఏదైతే మనం అప్లికేషన్స్ను షేర్ చేస్తామో లేదా డౌన్లోడ్ చేస్తామో లేదా యూస్ చేస్తామో ఈ అప్లికేషన్స్ అన్నీ మనకు క్విక్ యాక్సెస్లో పైన చూపిస్తుంది. స్టార్టింగ్ డ్రైవ్లో నేను ట్యాప్ చేసిన పైన Video downloader. Quick access. క్విక్ యాక్సెస్ Video downloader premium 14.1 by Alyssa.apk. You open today. List. ఇక్కడ ఈ ఓపెన్ టుడే అని చూపిస్తుంది. ఈ ఓపెన్ టుడే వీడియో డర్ 14.1 ఈ ఓపెన్ టుడే. రైట్, రైట్ API eloquence ttss.codefactory.eloquence 4v1.0.2.apk. You open this week. ఈ ఎలిక్వెన్స్ యూ ఓపెన్ దిస్ వీక్. ఇది 1.0.2, ఇది ఎర్లియర్ వర్షన్, పాత వర్షన్. Voice API eloquence voice allowed reader premium 12.07. వాయిస్ అలౌడ్ రీడర్ అని ఒక అప్లికేషన్, MCT ప్లేయర్ అనే అప్లికేషన్. You shared this week. యూ షేర్డ్ దిస్ వీక్, నేను షేర్ చేసినవి అన్నాను కదా, షేర్ చేసినవి అన్నీ ఇక్కడ ఉంటాయి. MCT player 1 GB folders out of GB WhatsApp 2.17.351.apk. You uploaded this month and list. ఇక్కడ అప్లోడ్ చేసినవి కూడా, నేను అప్లోడ్ చేసినవి, షేర్ చేసినవి, నేను ఓపెన్ చేసినవి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. డౌన్లోడ్ చేసినవి అన్నీ ఈ దీంట్లో ఒక 5 వరకు చూపిస్తుంది. షేర్ ఆప్షన్ క్విక్ యాక్సెస్లో మనకి ఇక్కడ అప్లోడెడ్ దిస్ మంత్ అని వచ్చింది జీబీ వాట్సాప్లో 5 వరకు చూపిస్తుంది. మిగతా కూడా మనకి ఇక్కడ ఓపెన్ డోర్ అని ఉంటుంది, నావిగేషన్ డోర్ అనే బటన్ ఉంటుంది. ఓపెన్ నావిగేషన్ డోర్లో మనకు షేర్డ్ విత్ మీ, నాకు షేర్ చేసిన అంటే గ్రూప్స్లో కానీ పర్సనల్ కానీ షేర్ చేసిన అప్లికేషన్స్ ఇక్కడ ఉంటాయి. రీసెంట్ అంటే సేమ్ మామూలుగా మనం గ్రూప్లో చూసినవి, నేను ఏదైనా గ్రూప్లో చూసి నేను డౌన్లోడ్ చేసుకునేవి ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. నాకు పర్సనల్గా షేర్ చేసినవి ఉంటాయి. నేను వేరే గ్రూప్లో నేను ఓపెన్ చేసినవి కూడా ఉంటాయి. అంతే దాదాపు షేర్ చేసినవి అవి కూడాను నేను ఓపెన్ చేసినవి కూడా ఇక్కడ రీసెంట్ అప్లికేషన్స్లో షేర్డ్ అప్లికేషన్లు ఉంటాయి. ఈ 3 ప్లేసెస్లో మనకు అప్లికేషన్స్ ఉంటాయి. కానీ ఈ షేర్డ్ విత్ మీ అనేవి రీసెంట్ అప్లికేషన్ వెళ్ళిపోయినా మనకు పర్మనెంట్గా మన డ్రైవ్లో ఉండాలి అంటే మనం బ్యాక్ వస్తున్నాం ఒకసారి. ఉండాలి అంటే ఈ దీని ఉంది కదా క్విక్ యాక్సెస్లో మనకు ఈ క్విక్ యాక్సెస్లో దీన్ని ఈ 5 ఉన్నాయి ఇక్కడ. వీడియో డౌన్లోడ్ డబుల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తాం. డబుల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఏం ఆప్షన్స్ చూద్దాం. రైట్ స్వైప్, అవైలబుల్ ఆఫ్లైన్, ఆఫ్, ఓపెన్ విత్, సెండ్ ఏ కాపీ, డౌన్లోడ్, యాడ్ టు మై డ్రైవ్. ఇది చూడండి, ఈ ఆప్షన్ యాడ్ టు మై డ్రైవ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే మనకు క్విక్ యాక్సెస్లో రీసెంట్ ట్యాబ్స్లో షేర్డ్ విత్ మీలో కూడా కాకుండా మనకు ఫైల్స్ మనం యాడ్ చేసుకుంటాం కదా, ఫైల్స్ ఫోల్డర్స్, అక్కడ ఈ ఆల్ఫాబెటికల్ లిస్ట్లో ఇది జాయిన్ అయిపోతుంది, సేవ్ అయిపోతుంది. యాడ్ టు మై డ్రైవ్ డబుల్ ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆప్షన్ ఏమో చూద్దాం. రైట్ స్వైప్, సెలెక్ట్ డెస్టినేషన్, కరెంట్ ఫోల్డర్ మై డ్రైవ్లో ఉంది. ఇది మనం ఇప్పుడు చేసేది మై డ్రైవ్లో సేవ్ అవుతుంది. అట్లా కాకుండా క్రియేట్ న్యూ ఫోల్డర్ అంటే ఇంకో ఫోల్డర్ ఇప్పుడు మనం చేసాం. నేను ఇంతకుముందు చాలామందికి షేర్ చేశాను. మై నెసెసరీ యాప్స్ అని, డౌన్లోడ్ ఫోల్డర్స్ అని, లైవ్ టీవీస్ అని, అంటే ఒకే అంశానికి చెందిన అప్లికేషన్స్ ఒక 4-5 కలిపి ఒక ఫోల్డర్గా క్రియేట్ చేసుకుంటాం కదా, అట్లా ఫోల్డర్గా వెళ్ళాలన్నా. ఇప్పుడు డౌన్లోడ్ ఫోల్డర్ ఉంది మనకి, ఇది డౌన్లోడ్ ఫోల్డర్కి సంబంధించింది కాబట్టి డౌన్లోడ్ ఫోల్డర్లో పోవాలన్నా. ఫోల్డర్స్ అంటే కొత్త న్యూ క్రియేట్ చేయడానికి ఒక ఆప్షన్. ఇది ఫోల్డర్స్ ఏమేమి వస్తాయి చూడండి. డౌన్లోడ్ ఫోల్డర్ ఇక్కడ ట్యాప్ చేస్తే డౌన్లోడ్ ఫోల్డర్కి వెళ్తుంది. గేమ్స్ ఫోల్డర్, గేమ్స్ సంబంధించిన అప్లికేషన్ గేమ్లో వెళ్ళొచ్చు. లేదు మనము కరెంట్ ఫోల్డర్ ఎక్కడుంది, ఇప్పుడు మై డ్రైవ్లోనే ఉంది కాబట్టి మై డ్రైవ్ మీద క్లిక్ ఓకే చేస్తే అది యాడ్ అయిపోతుంది. ఎక్కడికి, ఫైల్స్లో యాడ్ అయిపోతుంది. ఆల్ఫాబెటికల్లో యాడ్ అయిపోతుంది. వి కాబట్టి వి ఆల్ఫాబెట్ విలో యాడ్ అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం
మనం ఎక్కడ సెలెక్ట్ చేయలేదు. కరెంట్ ఫోల్డర్ వచ్చేసి మై డ్రైవే ఉంది. మై డ్రైవ్లోనే యాడ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను బాటమ్ ఆఫ్ ది స్క్రీన్ రైట్లో Add button. యాడ్ Outer list. బటన్ ఉంది, లెఫ్ట్కి Cancel క్యాన్సిల్ button. బటన్ ఉంది, రైట్కి Add button. యాడ్ బటన్ ఉంది. యాడ్ మీద నేను ట్యాప్ చేస్తున్నాను మై డ్రైవ్లోనే ఉండాలని. Video downloader premium 14.1 by Alyssa.apk. You open today in list. Right. 5. Undo. Out of list. అండు ఉంది One ఇక్కడ. item added to my drive. చూడండి, 1 item added to my drive. Undo. One item added to my drive. ఓకే, 1 item added to my drive. బ్యాక్ వస్తుంది. అండు అంటే మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ స్టార్టింగ్కి వస్తుంది. Drive. ఒక్కసారి Viewing as list. యాడ్ అయిందా లేదా మనం ఫైల్స్ చూద్దాం. వీలో పోయి చూద్దామా. నేను 2 ఫింగర్స్తో స్వైప్ అప్ చేస్తున్నాను. DFX player pro. స్వైప్ అప్ చేస్తున్నాను. Voice allowed reader premium 12.07.08 by Alyssa.apk Android app. Shared modified. వీలో వచ్చాను, వివో మీద ఉన్నాను. More actions for video downloader. Video downloader premium for more actions. Voice allowed. చూపించాము. వీడియో డౌన్లోడర్ 14 పాయింట్ అనేది ఇక్కడ యాడ్ అయింది. ఇక్కడ మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఎవరికైనా షేర్ చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు నచ్చినటువంటి అప్లికేషన్స్, మనకు అవసరమైన అప్లికేషన్స్, డ్రైవ్ అప్లికేషన్స్ గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ట్యుటోరియల్స్లో మనం అప్లోడ్ ఎలా చేయాలి, షేర్ ఎలా చేయాలి అనే ట్యుటోరియల్స్ మనం నేర్చుకున్నాం. ఇది మరో ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.